మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం పల్లీలు అట్లే పెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తుంది. అవునవునవును. ఆయిల్ కూడా ముక్కవాసన ఆయిల్ కూడా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే ఫిల్టర్ చేయకపోతే ముక్కవాసన వస్తుంది కదా, గ్యారంటీ. అందువల్ల బాయిల్ ఫ్రై చేసినప్పుడు మీరు దేవినప్పుడు ఆర్గానిక్ ఈ ఆయిల్కేమో బాయిలింగ్ టెంపరేచర్ 250-300 డిగ్రీలు, ఆర్గానిక్ మ్యాటర్ మాడిపోతుంది. ఆ మాడు తినేది మంచిది కాదు, అది క్యాన్సర్ వస్తుంది. సో ఏదైనా మాడు తినకూడదు. బార్బిక్యూ చేసేది మాడు తినకూడదు, డేంజర్. మాడు తినకూడదు, రుచి ఉండొచ్చు బట్ మాడు తినకూడదు. ఉప్మా మాడు భలే ఉంటుంది సార్, బాగుంటుంది. అదే నేను అందుకే చెప్తా ఉంటుంది, నేను 2 సార్లు చెప్పినట్టే నేను టెంప్ట్ అయి తింటా, తినకూడదు, మంచిది కాదు అని. భలే ఉంది సార్ మీ విధానం, మీరు ప్రతిపాదించే చిన్న చిన్న మార్పులు. అంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తాను, నేను ఏదో ఎవరిని ఇంప్రెస్ చేయాలని. వేరే దేశాల్లో బాగున్నాయి సార్ పద్ధతులు, వాళ్ళు కూడా ఇలా మన ఇండియన్స్ అయినా ఇంత కాంప్లికేట్ చేస్తారు. జపాన్ ఈ కంట్రీస్ లో మంచి హెల్దీ అంటారు కదా. యాక్చువల్గా వాళ్ళు చాలా కరెక్ట్గా తింటారంట ఫుడ్. ఇప్పుడు ఇక్కడ ఆర్గానిక్ అని ఏందేందో చేసి చెత్తంతా చేసి అన్నీ ఏవేవో చేస్తారు. మా అమ్మాయి రిషివేలి చదువు అయిపోయాక ఆమెకి ఎకనామిక్స్లో 100/100 వచ్చింది ఐసిఎస్సిలో, ఇంటర్లో. ఆమె అంత 5-10 ఉంటుంది, మంచి స్పోర్ట్స్, భరతనాట్యం అన్నీ నేర్పి అన్నీ. ఆమె అంత చదువుతుంది నాకు తెలియదు ఎప్పుడు. సరే, ఆమె అది వద్దని ఫిలాసఫీ తీసుకునింది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ బెంగళూరులో ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్ తీసుకొని మళ్ళీ బ్రాక్వుడ్ అని రిషివేలి వాళ్ళదే ఒకటి, బ్రాక్వుడ్ ఇంగ్లాండ్లో ఒక స్కూల్ ఉంది, అక్కడ పోయి 1.5 year వాలంటీరింగ్ చేసి షూమేకర్ యూనివర్సిటీ ఉంది అక్కడ. అంటే ఎకనామిక్ ఇది ఎకాలజీ మీద అది మంచి యూనివర్సిటీ, ఎకాలజీ ప్రకృతి పర్యావరణ శాస్త్రం. అక్కడ పీజీ చేసి ఆమె రిటర్న్ వచ్చి ఇప్పుడు కూరగాయలు పండిస్తాం. సో అక్కడ బ్రాక్వుడ్లో ఉన్నప్పుడు ట్రూత్ఫుల్లీ ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్సే తింటారు అంటవాళ్ళు. బాగా పనిచేస్తారు. 5 గంటలకు సీరియస్లీ కుకింగ్, ఈమె కూడా వర్క్ అన్నీ ఉండేవి కదా. అట్లా మంచి వర్క్ కల్చర్ చూసి వచ్చింది కదా. ఇక్కడ ఇటు చూస్తే పని చేస్తారు, లేకపోతే పని చేయరట. అంతే అంతే అంతే. ఎందుకు పని చేసేదానికి ఎందుకు అంత డిస్రెస్పెక్టు, పనిచేసే వాళ్ళకి ఎందుకు అంత గౌరవం లేదు? ఆ కూరగాయలు ఈ 10 రకాల నవధాన్యాన్ని పండించే రైతుకు గిట్టుబాటుగా లేకుండా చేసేసి ఆయనకి ఒక కాకి షర్ట్ వేసి ఇక్కడ బాడీ గార్డ్ లాగా పెడతా ఉండరు. ఏటీఎం దగ్గర గార్డ్గా పెడతా ఉండరు. ఎంత అన్యాయం, ఎంత దరిద్రం అది దేశానికి. అంటే ఒక నవధాన్యాలు పండించుకునే సైంటిస్ట్ ఆయన గిట్టుబాటు కాలేదు, నీకు గౌరవం లేదు అని ఆయన నువ్వు వాచ్మెన్ చేస్తే ఎట్లా? ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? సో ఈ నాలెడ్జ్ అంతా ఎవరు ఇవ్వాలా? ఏ పంట సింబయాటిక్, ఏది కరెక్ట్, ఏది ఇది పల్లీలు అయిపోతానే కందులు వస్తాయి, కందులు అయిపోతానే నువ్వులు వస్తాయి. ఎంత బ్యూటిఫుల్ నాలెడ్జ్ అది. అవన్నీ పక్కన పెట్టేసి టెక్నాలజీ పెట్టేసి డ్రోన్లు వచ్చి మనుషులు చేసి స్ప్రేలు కొట్టేసి కలుపు మందు కొట్టేసి ఏందో చేసి ఇంత మామిడికాయ చేసేసి అది తిని క్యాన్సర్ తెచ్చుకుంటా ఉంటే ఎట్లా కరెక్ట్?